జీహెచ్ఎంసీ మాదిరిగా ఇకపై హెచ్ఎండిఏలోనూ ప్రతి జోన్కు ఒక కమిషనర్, ప్లానింగ్ అధికారులు, సిఈఏసీలు ఉంటారు. అందుకు అనుగుణంగా ఆ జోన్ స్థాయిలోనే అనుమతులు, ఇతర పనులు పూర్తి చేయనున్నారు. దీంతో అనుమతులు, ఇతర అవసరాల కోసం ప్రజలు దూరం రావాల్సిన అవసరం ఉండదు. దీంతో అధికారాలు కింది స్థాయి వరకు బదలాయింపు చేస్తారు. ప్రధాన కార్యాలయంలో కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ విభాగంలో ఈఎన్సీ, ఇతర ముఖ్య అధికారులుంటారు. అంతేకాకుండా ప్రతి చిన్న అనుమతికి క్రింది స్థాయిలో జరిగే పనులకు ఉన్నతాధికారుల జోక్యం తగ్గుతుంది. తద్వారా హెచ్ఎండిఏ పరిధిలో అనుమతుల్లో వేగం పెరగడంతో పాటు పారదర్శకతకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ విస్తీర్ణం ఉండగా అది ఇప్పుడు 10,472.723 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించనుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాలుండగా మరో 4 జిల్లాలు చేరనున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలకు విస్తరించనుంది. హెచ్ఎండిఏ పరిపాలనా వికేంద్రీకరణతో మొత్తం 104 మండలాలు, 1355 గ్రామాలు దీని పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాల సమాచారం.